అక్టోబర్ 11, 2018 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 ఈరోజు సూర్యరాశి కన్య ఇంకా చంద్ర రాశి వృశ్చికం. ఈరోజు తిథి తదియా ముగింపు ఉదయం 5:28 ఆ తర్వాత చవితి ప్రారంభం. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ముగింపు ఉదయం 10:30 ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 7:40 నుంచి ఉదయం 9:40 వరకు. అలాగే సాయంత్రం విశాఖ నక్షత్రం ఉంటున్న కారణంగా సాయంత్రం సమయంలో శుభ సమయం అనేది లేదు. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 1:53 నుంచి ఉదయం తెల్లవారి 3:27 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అలాగే ఈరోజు యమగండం ఉదయం 7:19 నుంచి ఉదయం 8:35 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 5:45 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి ఉదయం 11:09. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి, కానీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. అలాగే ఈరోజు మీ ప్రయాణాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా ఊహించినటువంటి ఖర్చులు మీ పొదుపును తగ్గించుతాయి. అలాగే ఈరోజు మీరు కనుక జాగ్రత్తగా ఉంటే కొన్ని ఖర్చుల నుంచి బయటపడగలరు కూడా. అలాగే మీరు చెల్లించవలసిన పన్నులు బాకీలు అన్నింటినీ కూడా ఈరోజు మీరు చెల్లించుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా కానీ ఏ ఖర్చు కూడా అస్సలు వృధా అయిన ఖర్చు కాదు. అలాగే మీ ఖర్చులకు సంబంధించి మీరు ముందుగానే ప్రణాళికలు చేసి ఉంచుకున్న కారణంగా కూడా కొన్ని ఖర్చులను మీరు తగ్గించుకోగలుగుతారు. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు కొన్ని వస్తువులను కొంటారు. ఇంకా మీ వ్యాపార పరంగా చిన్న చిన్న మార్పులను చేస్తారు. మొత్తంగా ఈరోజు మీ వ్యాపార పరంగా మీకు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీకు తెలియకుండానే వేరొకరికి సంబంధించిన పని మీరు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా అది ఎదుటి వారి యొక్క డిమాండ్ కారణంగానే ఈరోజు మీరు చేస్తారు. అయితే ఆ విషయంలో మాత్రం మీకు కొద్దిగా ఉత్సాహం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ విషయంలో కూడా వాయిదా వేసుకోవటం కానీ లేదా తర్వాత చేస్తాను అనేటువంటి మాటలను కానీ ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే ఒక చిన్న చిన్న విషయాలకు సంబంధించి మాత్రం అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు మీ భాగస్వామి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఈరోజు మీపై ఎక్కువగా పనిచేస్తుంది. అయితే దాని యొక్క ప్రభావం మీరు మీ భాగస్వామి పైన చూపిస్తారు. వేరొకరు చెప్పిన మాటల తీరును బట్టి మీ భాగస్వామితో ఈరోజు మీరు చిన్నపాటి వాగ్వివాదానికి దిగేటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ యాక్టివ్గా పనులను పూర్తి చేస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరూ విభేదించకుండా చాలా బ్యాలెన్స్డ్గా పనిని పూర్తి చేయాలి అని అనుకుంటారు. ఇంకా ఈరోజు మీ భవిష్యత్తుకు సంబంధించి చాలా ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా మీరు భవిష్యత్తులో చేయవలసిన పనికి సంబంధించి కూడా ఈరోజు నుంచే మీరు పనులను ప్రారంభిస్తారు. అయితే మీ ఇంటికి సంబంధించి ఎలాంటి మార్పులను కూడా ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. అలాగే ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు ఏర్పరచుకునేటువంటి ఏవైనా కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెట్టేటివై ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి స్వల్పంగా లాభాలను పొందుతారు. అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.